హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం క్రిస్పీ సేమియా పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ పకోడీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదైనా క్విక్గా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ సేమియా పకోడీ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీరు సేమియా ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసేసి మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు సేమియా వేసుకోవాలి. సేమియా వేసాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సేమియా నీళ్ళలో బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. అస్సలు ఎక్కువసేపు ఉంచొద్దు. 2-3 నిమిషాల పాటు ఉంచేసుకోండి. సేమియా కొంచెం మెత్తబడుతుంది. మరీ సాఫ్ట్గా మెత్తగా అయిపోకూడదు. మనం చేత్తో నొక్కి చూస్తే కొంచెం ఉడికినట్లుగా అనిపిస్తుంది, కానీ మెత్తగా అవ్వకూడదు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు వెంటనే నీళ్ళలో నుంచి తీసేసుకుని జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసుకుని వెడల్పుగా ఉన్న ఒక పళ్ళెంలోకి వేసేసుకోవాలి. ఈ సేమియాని కొంచెం వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సేమియా పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. ఇంకా 3 లేదా 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి. నాకు ఆ బియ్యం పిండి వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. 3 లేదా 4 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్. ముందైతే కొంచెం వేసుకోండి, తర్వాత కావాలంటే చెక్ చేసుకొని వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/8 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం వంట సోడా కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందే నీళ్లు పోయకుండా కలుపుకోవాలి. అలాగే సేమియా విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా మీరు కావాలంటే కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాలు వేసుకోవచ్చు. మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. జీలకర్రకు బదులుగా వాము వేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళు అయితే ఒకేసారి ఎక్కువ పోసేసుకోవద్దు. కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చి చీలికలుగా వేసాం కదా, పిల్లలుంటే పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. తినేటప్పుడు పంట కింద తగిలితే కారంగా ఉంటుంది కదా, చీలికలుగా వేసుకోవచ్చు, లేదంటే కచ్చాపచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. పకోడీ పిండి ఈ విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత కొంచెం ఈ పిండిని వేసుకోవాలి. పిండి అయితే ఎక్కువ వేసేసుకోవద్దు. కొంచెం చిన్నవి వేసుకుంటేనే మీకు లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది, త్వరగా వేగుతాయి. ఇదే పిండిని కొంచెం పల్చగా కలుపుకొని బోండాల్లా కూడా చేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడా వేసేసుకుని వేసిన వెంటనే కదపొద్దు. మీడియం ఫ్లేమ్లో పచ్చదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. పచ్చదనం తగ్గిన తర్వాత నిదానంగా కలుపుకుంటూ ఇవి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. హైలో కానీ లోలో కానీ పెట్టద్దు. ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. కావాలంటే టిష్యూ పేపర్ మీదైనా వేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండితో మిగిలిన పకోడీ అంతా వేసేసుకోవాలి. చివరిలో కొన్ని పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకుని నూనెలో బాగా వేయించేసుకోండి. ఇలా బాగా వేయించేసుకుని ఇవి వేడిగా ఉన్నప్పుడే పైనుంచి కొంచెం సాల్ట్ చల్లుకోండి. ఈ పచ్చిమిర్చి పకోడీ తినేటప్పుడు మధ్యలో కొరుక్కొని తింటుంటే చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుంటే ఈ పకోడీ పైన టేస్ట్ ఇంకా బాగుంటుంది. పకోడీకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ సేమియా పకోడీ అయితే రెడీ అయిపోయాయి. క్రిస్పీగా అసలు ఎంత టేస్టీగా ఉంటాయో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.